మీరు ఆ కంపెనీలో పని మానేసినప్పుడు మీరు వాళ్ళ గుట్టు రట్టు చేస్తారేమోనని కంపెనీ వాళ్ళు భయపడిన సంగతి కూడా మీరిప్పుడు చెప్పనంటారా? అందుకోసమే కంపెనీ వారు ఇతనిపై ఎన్నో నిందలు మోపారు. బాధ్యత లేదన్నారు, అందరితో గొడవ పడతాడన్నారు, ఈయన కంపెనీలో ఉంటూనే అడ్డమార్గాల్లో ఎంతో డబ్బు సంపాదించాడన్నారు, జనాలని కొట్టేవాడని కూడా అన్నారు. అందుకనే ఇతన్ని పనిలోంచి తీసేశారు. రైట్ మిస్టర్ జగదీష్? ఎస్ సార్. అపోజిషన్ సాక్షిని బలపరుస్తున్నాడు సాగర్. ఇలా చేస్తే కేసు ఓడిపోతాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నేను కోర్టు వారి ముందు మరికొన్ని సాక్ష్యాలు ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యు ఆర్ విట్నెస్. మీరేమైనా ప్రశ్నించదలిచారా? నో యువర్ ఆనర్, నో అబ్జెక్షన్. యువర్ ఆనర్, ఈ మత్తు పదార్థాల అలవాటు వల్ల జీవితాలు నాశనం చేసుకున్న చాలా మంది సాక్ష్యాలు ఈ సీడీలో రికార్డ్ అయ్యాయి. వాళ్ళ జీవితాలు నాశనం కావడానికి కేవలం ఒకే ఒక కంపెనీ హస్తం ఉంది, రాంటాక్స్ ఫార్మాసిటికల్. మిస్టర్ సాగర్, ఇప్పుడు ఇచ్చిన ఆ సీడీ సాక్ష్యం రూపంలో రిజిస్టర్ కాకూడదు. దాన్ని ఎలాగైనా ఆపండి. మిస్టర్ మనోహర్, ఐఎమ్ ద లాయర్ హియర్. నాకు డిక్టేట్ చేయడం ఆపండి. మీరు ఎక్కడ ఆబ్జెక్ట్ చేయాలో ఎక్కడ చేయకూడదో నాకు తెలుసు. ఐ నో మై జాబ్. మిస్టర్ సాగర్, ఈ సీడీ విషయంలో మీకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు కదా? నో యువర్ ఆనర్. మిస్టర్ రమేష్ తన వాదన రుజువు చేసుకోవడానికి సాక్ష్యాలు సమర్పిస్తున్నారంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. యువర్ ఆనర్, అయితే నేను ఒకటి మాత్రం చెప్పదలిచాను. చట్టంలో శిక్షల్ని సాధారణంగా మనం అడ్డు పెట్టుకునే పనిలో ఎక్కువగా చిక్కుకుపోతాం. ఈ సీడీని సాక్ష్యంగా సమర్పించవచ్చా లేదా అని ఆలోచిస్తాం. ఫోన్లో చేసిన రికార్డింగ్స్ని ఎవిడెన్స్గా ఒప్పుకోవచ్చా లేదా అని తిలకిస్తాం. అండ్ యువర్ ఆనర్, ఇలా న్యాయం కోసం జరిగే పోరాటంలో ఇలాంటి సెక్షన్స్ని తప్పుగా ఉపయోగించుకునే ఉద్దేశంతో కొందరు లాయర్లు నేరస్తుల్ని కాపాడుతూ ఉంటారు. దానివల్ల న్యాయం జరగదు. అండ్ యువర్ ఆనర్, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. నేను ఒక వకీలైన కారణంగా మనం వాదించే ప్రతి కేసు గెలవాలనుకుంటాం, అండ్ దట్ ఈస్ గ్రేట్. కానీ మనం ఒకనాటి ప్రమాణాన్ని గుర్తు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరిగేలా చేస్తామని చేసే ప్రమాణం. ఇలా కూడా జరగచ్చు. ఒక్కోసారి మనం న్యాయం జరిగేలా చూడటానికి ఆ కేసులో ఓడిపోవచ్చు కూడా. కానీ అదేమంత బాధపడాల్సిన విషయం కాదు. మనం మన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.